ఎవరు అడగలే ఇంతవరకు, మీరే అడిగారు. థ్యాంక్ యూ, ఐఎమ్ ఫెంటాస్టిక్. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్లాసులు ఉన్నారు ఇక్కడ? సెకండ్ క్లాస్ పిల్లలు ఉన్నారా? నాకు ఎక్కడ కనపడలేదే. ఆ పాప, ఇద్దరు ముగ్గురు ఉన్నారా? ప్రీ మెట్రిక్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయా మీ స్కూల్స్? అందరు ఇక్కడేనా? వాకబుల్ డిస్టెన్సా? అదే కాంపౌండ్ వాళ్ళేనా? అక్కడ MDM మధ్యాహ్న భోజన పథకం ఆడ పాల్గొంటా, భోజనం చేస్తారా అక్కడ? యు ఆర్ సో లక్కీ. వై? బికాస్ యు గెటింగ్ 2 eggs per day. అవునా? ఎలా ఉంది ఇక్కడ? ఫ్యాంటాస్టిక్. భోజనాలు బాగుంటున్నాయా? సూపరా? అదుర్సా? మీలాంటి హాస్టల్ చాలా చూశాను నేను. కొన్ని అవేర్నెస్ తెచ్చాము. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్పాము అధికారులను, మీ వార్డర్లను, మీ ప్రిన్సిపాల్స్ను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక అవి రెక్టిఫై చేసుకోండి. భోజనాలు, కూరలు బాగా రుచిగా ఉంటా ఉన్నాయా? నేను నిజంగా అరే పెట్టుకోరా తినాలా, చూద్దాం. సూపర్ అని నేను తింటా ఉన్నా. ఇప్పుడు బాగలేకపోవాలా మీ సంగతి ఉంటుంది. పప్పు అయితే ఆకుకూర బాగుంటే థ్యాంక్స్ చెప్తా. బాగలేకుంటే కన్నా మీరు చెప్పిన ఎన్ని అబద్ధాలు అనుకుంటా. ఎన్ని మార్కులు పడతాయో చూద్దామా? 100? పప్పు సూపర్. 100 మా ఇంట్లో లాగానే 100. మీ కోరిక నెరవేరింది. ఇంకో కూర ఏదో ఏంది? ఇది ఆలు కర్రీయా? దోసకాయ. రోజు ఇట్లే చేస్తా ఉన్నారు. నేనేమన్నా వస్తా ఉన్నా? నేను చేస్తాను. ఎంతమంది మా వంటలు? ముగ్గురా తల్లి? రాండి, మీ గురించి నేను గొప్పగా చెప్తా ఉన్నా. బాగా చేశారు భోజనాలు, సూపర్. మీకు ఇంత మంచి వసతి, ఇంత మంచిగా ఉన్నాయి స్కూల్ దగ్గర. మీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చి ఇక్కడ మేడం మంచి మేడం మీకు, అవునా? అవునా? అమ్మనా? వెరీ గుడ్. మీ మేడం, మీ అమ్మ మంచిగా చూసుకుంటా ఉన్నారు మిమ్మల్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరికీ. ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్? 149. ఇప్పుడు నాకు నచ్చింది బాగా ఈ హాస్టల్లో భోజనం. మీ అమ్మ వాళ్ళని నేను ఇష్టంగా వాళ్ళందరినీ వాళ్ళ నలుగురిని నేను సన్మానించాలనుకుంటా ఉన్నా. ఓకేనా? అమ్మ తల్లి, కంగ్రాట్స్. ఒకటి అవునా? మీకు అందరికీ నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇక్కడ. మీకు అందరికీ రేపు నా పేరు చెప్పి మీ మేడంను ఒక 2000 రూపీస్ స్నాక్స్ మీకు అందరికీ. ఓకేనా? బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలా, మంచిగా ప్రేయర్ చేసుకోండి మీకు ఇష్ట దైవాన్ని. మీకు మంచిగా ఉండాలా, మీకు వంట వండేవాళ్ళు మంచిగా ఉండాలా, మీ అమ్మ ఆరోగ్యంగా ఉండాలా, మీ అందరి బాగోగులు చూసుకోవాలా, మీ పేరెంట్స్ బాగుండాలా. ఈ హాస్టల్లో చదివినందుకు ఈ హాస్టల్కి పేరు రావాలా, మీ స్కూల్కి పేరు రావాలా, మీ ఊరికి పేరు రావాలా. మంచిగా ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటున్నారు. అలా ఎంతో భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తా ఉన్నా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. బీ కేర్ఫుల్, టేక్ కేర్. రాజంపేట టౌన్లో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రీ మెట్రిక్ హాస్టల్ అండి.
అక్కడ జస్ట్ ఊరికే మనము విజిటింగ్లో భాగంగా అన్నమయ్య డిస్టిక్లో వెళ్ళాము. అక్కడ గర్ల్స్ హాస్టల్ అండి. గర్ల్స్ హాస్టల్లో నేను ఏదైనా పిల్లల్ని అడిగాను, ఏమన్నా మన వార్డెన్ మేడంకి ఏమైనా చెప్పాలా ఏంటి, మీకు ఏమైనా భోజనాలన్నీ బాగున్నాయా లేదని. వార్డెన్ మేడం కాదు సార్, మాకు అమ్మ అని మేము పిలుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను నేను వాస్తవంగా. ఎందుకంటే ఒక వార్డెన్ తల్లి లాంటి పాత్ర పోషిస్తూ శోభారాణి గారు, ఆమెను నేను చాలా నాకు నా తల్లిని చూసుకున్న ఆమెలో అంత అనిపించింది నాకు వాస్తవంగా. అక్కడే ఉంటూ ఆమె తను ఆ పిల్లలతోనే ఉంటూ అక్కడే నివసిస్తూ పిల్లలకు తన డబ్బులు కూడా పెడుతూ అసలు వాస్తవంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళు అమ్మ అనే పదాన్ని ఒక తల్లిలాగా భావించే పదం అనేది అంత ఆషమాషి కాదు హాస్టల్స్లో. అందుకే నేను ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్స్కి అందరికీ చెప్తా ఉన్నా, ఒక తల్లి పాత్ర తండ్రి పాత్ర వహించాలి అందరూ కూడా. ఆ వహించినప్పుడే ఆ పిల్లలకు మనం న్యాయం చేయగలము. వాళ్ళకు అంటే అంతని నేను చెప్పను, ఆ తల్లికి ఆ శోభారాణి గారికి కొంచెం ఆమె పూర్తిగా డెడికేట్ అయ్యి అక్కడే ఉన్నారు వాస్తవంగా. అలా తల్లిలాగా భావిస్తూ తండ్రిలాగా భావిస్తూ పిల్లలు ఆ విధంగా ముందుకు వెళ్ళాలా. అప్పుడైతేనే మనం మనస్ఫూర్తిగా అక్కడ వర్కర్స్ కూడా వంట వాళ్ళు కూడా చాలా బాగా చేసి పెడతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేశాను. నాకు ఆ తల్లికి నిండు మనసుతో నేను నమస్కారాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.